ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే వేసవి కాలంలో నగర ప్రజలకు మంచినీటి కొరత లేకుండా కృష్ణా కాలువ నుండి జలాలు తోడే పంప్ హౌస్, శిథిలమైపోయిన పంపుల చెరువు రక్షణ గోడ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ ఆదేశాలతో సోమవారం ఏలూరు పంపుల చెరువులో ఉన్న కృష్ణా జలాలు నిల్వ చేసే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఎస్ఎంఆర్ పెదబాబు ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూజహాన్ ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి బాధ్యతాయుతంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. వారి ఆదేశాల మేరకు సోమవారం స్థానిక పంపుల చెరువు వద్ద కృష్ణా జలాలను నిల్వ చేసే 3 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పరిశీలించామన్నారు. కృష్ణా కాలువ నుండి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు జలాలను తోడే 40 HP మోటార్ల పనితీరు, అలాగే పంప్ హౌస్ పరిశీలించామని తెలిపారు. మోటార్ల మెయింటెనెన్స్ చేయించాలని, అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం నిర్మించిన పంప్ హౌస్ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన బిల్డింగ్ నిర్మించడానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి ఇబ్బంది లేకుండా ఒక పక్క గోదావరి జలాలు, మరో పక్క కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంపుల చెరువు రక్షణ గోడ పూర్వం ఎప్పుడో నిర్మించింది కావడంతో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రక్షణ గోడ కొంత భాగం పడిపోయిందని, రక్షణ గోడ లేని కారణంగా వివిధ రకాల పశువులు, జంతువులు పంపుల చెరువులోకి ప్రవేశిస్తున్నాయని, అలాగే ఆకతాయిలు కూడా పంపుల చెరువులో ప్రవేశించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తక్షణమే రక్షణ గోడ నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ ఎంఈ ఈ సురేంద్రబాబు, ఎలక్ట్రికల్ డిఈ నారాయణ, ఏఈలు సాయి, పవన్, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు. వేసవ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఏలూరు నగర ప్రజలకు రాకూడదని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు యంత్రాంగము అట్లాగే మేము కూడా నిరంతరము మరి మోటార్లు వాటికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అంటే ఆ బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే ఆ పంపులు కానివ్వండి, మోటార్ ఇవన్నీ కూడా వర్క్ కండిషన్ బాగున్నాయా లేదా అని చెప్పేసి మరి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు పంపుల చెరువులో ఉన్నటువంటి SS3 పంప్ హౌస్లో మనకు ఉన్నటువంటి 2011లో నిర్మించినటువంటి ఈ పంప్ హౌసు, దాంట్లో పెట్టినటువంటి 2 40 మోనోబ్లాక్ మోటార్లు మరి తోడుతూ మరి కృష్ణ కాలువలోంచి ఈ పంపు సంపులోకి నీళ్లు తీసుకొచ్చి అట్లాగే చెరువులోకి తోడేటటువంటి మోటార్ల ప్రక్రియ మరి ఎప్పుడో కట్టినటువంటి ఈ బిల్డింగు శిథిల వ్యవస్థలో ఉన్నది కాబట్టి మరి ఇన్స్పెక్షన్ చేసి మరి దీన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మరి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి శాసనసభ్యుల వారు, మేయర్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ఎంఈ గారు, డిఈ గారు, ఏఈ గారు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మరి రేపు జనవరి నెలాఖరు అట్లాగే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వచ్చేటువంటి కృష్ణా కెనాల్లో వాటర్ని మరి పంపుల చెరువులో ఉన్నటువంటి 3 చెరువుల్లోకి నీళ్లు ఫుల్గా నింపాలని చెప్పి లక్ష్యంతో మరి ఈ పని చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా నీరుని ఎక్కడా వృధా చేయకుండా సహకరించాలని చెప్పేసి నగరపాలక సంస్థ తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆకతాయి పిల్లవాళ్ళు కానీ ఎవరన్నా లోపలికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు అట్లాగే మద్యం సేవించడం, అట్లా సేవించిన తర్వాత ఆ మైకంలో మరి చెరువులో పడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ తరపున ఈ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకురావడం, రిపేర్లు చేసుకురావడం చేస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ చెరువులకి ఉత్తరంగా ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు మరి ఈ మధ్యకాలంలో వానలు బాగా పడటం వల్ల ఈ కాంపౌండ్ వాళ్ళు మరి ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మరి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఇన్స్పెక్షన్కి వచ్చి ఎస్టిమేట్లు తయారు చేసి త్వరితగతిన ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నారు.